హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుతిరు వ్లాగ్స్. ఈరోజు మనం చాలా ఈజీగా తక్కువ ఐటమ్స్తో ఇంట్లోనే మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. బేసన్, పంచదార, నెయ్యి మాత్రమే, కానీ టేస్ట్ మాత్రం బేకరీకి ఏమాత్రం తక్కువ కాదు. ఒకసారి ట్రై చేస్తే మీరు ఫిదా అవ్వకుండా ఉండరు. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అంతే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఇక స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి హీట్ చేసుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఇందులోకి మనం ఒక గ్లాస్ పంచదారని వేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇది చక్కెర అనేది బాగా కరిగిపోయేంత వరకు మనము వేడి చేసుకోవాలి. ఈలోపు పక్కనే ఒక గిన్నెలో మనం నెయ్యిని వేడి చేసుకుందాము. 1 గ్లాస్ చక్కెరకి మనకి 1 గ్లాస్ నెయ్యి అనేది పడుతుంది. సో ఒక గిన్నెలోకి నెయ్యి వేసుకొని దాన్ని వేడి చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, చక్కెర అంతా బాగా కరిగిపోయింది. సో ఇప్పుడు మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకి లేత తీగ పాకం వచ్చేంత వరకు మనం చక్కెరని బాగా మరిగించుకోవాలి. నెయ్యి కూడా వేడైపోయింది. సో పాకం వచ్చాక మనం ఇందులోకి కొంచెం కొంచెంగా శనగపిండిని యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో మనం ఇలా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం దగ్గర పడినాక మనం ఇందులోకి ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేస్తూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మనకి పిండి అనేది దగ్గర పడ్డాక మనం ఇలా కొంచెం కొంచెంగా నెయ్యి యాడ్ చేస్తూ ఉండాలి. నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. సో చూడండి, మనకి ఇలా కొంచెం కొంచెంగా బబుల్స్ లాగా వస్తూ ఉంటాయి నెయ్యి యాడ్ చేస్తున్నప్పుడు. సో నెయ్యి యాడ్ చేస్తే మనకి ఈ విధంగా బబుల్స్ వచ్చాయి అని అంటే మనకి మైసూర్ పాక్ రెడీ అయినట్టే. ఈలోపు మనం ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసి పెట్టాలి. సో చూడండి, మనకి మైసూర్ పాక్ అనేది ఏ విధంగా రెడీ అయిందో ఇదంతా మనం ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లోకి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసిన తర్వాత దీని మీద మనం లైట్గా షుగర్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన మైసూర్ పాక్ రెడీ అయినట్టే. చూసారుగా ఎంత సింపుల్గా తయారైంది మైసూర్ పాక్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీకి సర్ప్రైజ్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ అనుతిరు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మా ఛానల్ అనుతిరు వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.